శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సాయి సచ్చరిత 24వ అధ్యాయం. గత అధ్యాయంలో కరుణామయులైన సాయి సద్గురువు వినోదాలతో హాస్యాలతో కూడా ఎలా బోధించేవారో చెప్తానని మాట ఇచ్చాను కదూ. నేను చెబుతానని అనడం అహంకారం. గురు చరణాలలో నిరహంకారం ఉండాలి. అప్పుడే కథ చక్కగా సాగుతుంది. ఇక శ్రద్ధగా వినండి. సాధు సజ్జనులు మహాపురుషులు ఎల్లప్పుడూ మేఘాలు లేని ఆకాశం వల్లే స్వచ్ఛంగా, నిర్మలంగా, నిష్కల్మషంగా, పరిశుద్ధంగా, నిర్దోషులై ఉంటారు. సాయి మహారాజు యొక్క ఆరాధన స్వార్థానికి, పరమార్థానికి సాధనం. అంతేకాక స్వస్వరూపానుసంధానానికి సహాయపడుతుంది. దానివలన మనసుకు శాంతి కలుగుతుంది. తమ హితాన్ని సాధించతలచేవారు ఈ కథలయందు శ్రద్ధ ఉంచాలి. దానితో సహజంగా పరమానందాన్ని అనుభవిస్తారు. జీవితం సార్థకమవుతుంది. శ్రవణంతో మనసుకు విశ్రాంతి కలిగి భవభయ భ్రాంతి తొలగుతుంది. పరమానంద ప్రాప్తి కలుగుతుంది. శ్రోతలకు సద్గతి తప్పక కలుగుతుంది. అంతర్సాక్షి అయిన సాయి సమర్థులు భక్తుల మనోభావాలను సంపూర్ణంగా తెలుసుకుంటారు. తమ కర్తవ్యాన్ని పాలించి తమ మాట నిలబెట్టుకుంటారు. బుద్ధిని ప్రేరేపించే సాయి సమర్థులు తమ వచనాలను తామే తెలియచేస్తారు. స్వార్థాన్ని, పరమార్థాన్ని సాధింపచేసే ఆ వచనాలను నా యథాశక్తి చెబుతాను. జనులు అంధులు కారు. రాత్రివేళ చూడలేనివారు కాదు. కళ్ళు ఉండి జనులు గ్రుడ్డివారు. కేవలం శరీర తాదాత్మ్యం వలన తమ హితాన్ని తెలుసుకోలేకున్నారు. ఈ శరీరం ఎలా ఉంది అంటే ఒక్క క్షణమైనా దీనిని విశ్వసించలేం. అందువలన చేతులు జోడించి ఒక్క క్షణం ఈ కథారసాన్ని చవిచూడమని ప్రార్థిస్తున్నాను. వినోదాలు, పరిహాసాలు అందరికీ ప్రీతి. బాబా పద్ధతి అలౌకికం. వారు పరిహాసంలో ఉండి కూడా అందరికీ హితకరమైన బోధను చేసేవారు. జనులు ఎగతాళిని ఇష్టపడరు. కానీ బాబా యొక్క పరిహాసాన్ని కోరుకునేవారు తమ వంతు ఎప్పుడు వస్తుందా అని ఇష్టంగా ఎదురుచూచేవారు. సాధారణంగా ఎవరికీ పరిహాసం ఇష్టముండదు. ఈ పరిహాసం పరమ ఇష్టం. పైగా అభినయంతో కూడినదైతే అది కార్యాన్ని తప్పక సిద్ధింపచేస్తుంది. అభినయాలతో, మందహాస వదనంతో, నయన విలాసాలతో, హాస్యరసంతో నిండిన పరిహాస రసాన్ని వర్ణించలేం. ఇప్పుడు పరిహాసంలో నుండి పరమార్థాన్ని ఉత్పన్నం చేసి ఒక చిన్న ఉపదేశాన్ని ఇచ్చిన అభినవమైన నా అనుభవ కథను చెప్తాను. శ్రద్ధగా వినండి. షిరిడీలో ప్రతి ఆదివారం పెద్ద సంత జరుగుతుంది. ఆరుబయట డేరాలు వేయబడతాయి. బాగా వ్యాపారం జరుగుతుంది. అక్కడే దారి ప్రక్కన కూరగాయలు రాసులుంటాయి. నూనె, తమలపాకులు అమ్మేవారు తమ సరుకులను పెట్టుకొని దారి ప్రక్కన కూర్చుంటారు. ఒక ఆదివారం మధ్యాహ్నం నేను బాబా వద్ద కూర్చుని వారి పాద సంవాహన చేస్తుండగా ఒక విశేషం జరిగింది. అది మధ్యాహ్నం దర్బారు. రోజుకు మళ్ళే జనం కిక్కిరిసి ఉన్నారు. పైగా ఆదివారపు సంత. చాలామంది జనం చేరారు. నేను బాబా ఎదుట కుడివైపుగా కూర్చొని తల వంచుకొని నామాన్ని స్మరిస్తూ బాబా పాదసేవ చేస్తున్నాను. మాధవరావు ఎడమ ప్రక్క, వామనరావు కుడివైపు, శ్రీమంతుడైన బుట్టి తమ స్థలాల్లో సేవ కొరకు కూర్చున్నారు. కాకా కూడా అక్కడే కూర్చున్నాడు. ఇంతలో మాధవరావు, అన్నాసాహెబు, ఇక్కడ ఉన్న ఈ గింజలు ఎక్కడివి అని నవ్వాడు. అలా అని కోటు చేతిని వ్రేలితో తాకగా కోటు చేతి మడతలలోని గింజలు పైకి వచ్చాయి. అవి ఏమిటా అని ఎడమమ్ము చేయి చాచి చూద్దునుగదా. టపాటపామని వేసిన శనగ గింజలు క్రిందకు రాలాయి. వానిని భక్తులు ఏరటం చూచాను. అలా ఏరి పోగు చేసినవి 25 శనగ గింజల దాకా ఉన్నాయి. ఆ పరిస్థితి పరిహాసానికి కారణమైంది. ఇది ఎలా జరిగింది? తర్కం పైన తర్కం. శనగ గింజలు కోటిలోకి ఎలా వెళ్ళాయి అని అందరికీ ఆశ్చర్యం కలిగింది. కాకి కోటు మడత ఎంత? దానిలో ఈ గింజలు ఎలా ఎక్కడి నుండి వచ్చి చేరాయో నిశ్చయంగా ఎవరికీ తెలియదు.
నేను నామాన్ని జపిస్తూ పాదసేవ చేస్తుండగా ఈ పప్పుగింజల కథ ఎలా ఉత్పన్నమైంది? ఎంతోసేపటి నుండి సేవ చేస్తుంటే అవి రాలలేదేం? అంతసేపు అవి అక్కడ ఎలా ఉన్నాయి అని అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఎక్కడి నుండి శనగగింజలు అక్కడికి వచ్చాయి? కోటు మడతలలో ఎలా ఉన్నాయి అని ఆశ్చర్యపడుతుండగా బాబా ఏమన్నారో వినండి. బోధనా పద్ధతి విలక్షణమైనది. అనేకుల పద్ధతి అనేక రకాలుగా ఉంటుంది. బాబా వారి వారి స్థితిగతులను బట్టి బోధిస్తారు. ఆ మహారాజు యొక్క శిక్షణా పద్ధతి విచిత్రం. ఆనందంగా ఉండే ఆ పద్ధతి ఎప్పుడూ గుర్తుంటుంది. నా అనుభవంలో అటువంటి దానిని కని విని ఎరుగను. ఇతనికి తను ఒక్కడే కమ్మగా తినే దురలవాటుంది. ఇవాళ సంత కదా, వెళ్ళి శనగపప్పును తిని వచ్చాడు. ఒక్కరే తినటం మంచిది కాదు. అతని అలవాటు నాకు తెలుసు. ఈ శనగపప్పే దానికి సాక్ష్యం. ఇక ఆశ్చర్యమెందుకు అని అన్నారు. ఎవ్వరికీ పెట్టకుండా తినటం నేనెరుగను కనుక నాకు ఈ దురలవాటును అంటగట్టినా నాకది వర్తించదు. బాబా, నేను ఈనాటి వరకు షిరిడీలోని సంతను అసలు చూడనే లేదు. మరి శనగపప్పు కొని తిన్నది ఎప్పుడు? ఎవరికైనా అటువంటి అలవాటు ఉందేమో కానీ నాకు మాత్రం ఆ దురలవాటు లేదు. ముందుగా ఎవరికైనా కొంచెమైనా పెట్టకుండా నేను ఏ వస్తువును నోట్లో వేసుకోను అని చెప్పాను. బాబా యుక్తిగా ఏ విధంగా తమ పాదాల యందు భక్తిని స్థిరపరుస్తారో గమనించండి. నా మాటలను విని ఏమన్నారో వినండి. దగ్గరుంటే వారికి ఇస్తావు. ఎవరూ లేకపోతే నువ్వైనా ఏం చేస్తావు? నేను మాత్రం ఏం చేయగలను? నేను గుర్తున్నానా? నేను నీ వద్ద లేనా? నాకు ఆహారం అర్పిస్తున్నావా అని కేవలం శనగపప్పు మిషతో అసలు తత్వాన్ని చక్కగా బోధించారు. ముందు దేవతలకు, పంచ ప్రాణాలకు, వైశ్వానర దేవతాగ్నికి అర్పించకుండా అతిథికి పెట్టకుండా భోజనం చేస్తే ఆ ఆహారం మహా దోషపూరితం. ఇది చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది. కానీ దీనిని వ్యవహారంలోకి ప్రవేశపెడితే గొప్ప మహిమ గలదని తెలుస్తుంది. ఇది ఒక రసాస్వాదన గురించి చెప్పిన పంచ విషయాలకు ఇది వర్తిస్తుంది. విషయ భోగాలకు బాగా అలవాటు పడి విషయాల అధీనంలో ఉండేవాడు పరమార్థాన్ని సాధించలేడు. విషయాలను తన అధీనంలో ఉంచుకునేవానికి పరమార్థం దాసోహం అంటుంది. యదా పంచ వతిష్టంతే అన్న శృతి వచించిన మంత్రాన్ని బాబా పరిహాస నెపంతో మనకు దృఢపరిచారు. శబ్దస్పర్శ రూప గంధాలు ఈ నాలుగింటితోటి సంబంధం కూడా ఇదే. బాబా యొక్క ఈ కథానుబంధం ఎంతటి బోధప్రదం! మనస్సు, బుద్ధి మొదలగు ఇంద్రియాలు విషయాలను సేవించేటప్పుడు ముందుగా నన్ను స్మరిస్తే అవి మెల్లమెల్లగా నాకు సమర్పించబడతాయి. ఇంద్రియాలు విషయాలను అనుభవించకుండా ఉండటం కల్పాంతంలో కూడా సంభవం కాదు. ఆ విషయాలను గురుచరణాలకు అర్పిస్తే విషయాసక్తి సహజంగా తొలగిపోతుంది. దేనినైనా కోరాలనిపిస్తే నా విషయాలనే కోరుకోండి. కోపం వస్తే నాపైనే కోపం తెచ్చుకోండి. అహంకారాన్ని, దురభిమానాన్ని నాకు సమర్పించి నా పాదాల యందు భక్తి కలిగి ఉండండి. కామం, క్రోధం, అభిమానం ఈ మనోవృత్తులు ఉధృతంగా లేచినప్పుడు వానిని నా వైపుకు మళ్లించండి. ఈ విధంగా క్రమక్రమంగా మనోవృత్తిని శ్రీహరి తొలగిస్తాడు. ఈ కామ, క్రోధ, అభిమానాలనే విషం వంటి మూడింటి తరంగాలను గోవిందుడు నశింపచేస్తాడు. నిజానికి ఈ మనోవికారాలు నా స్వరూపంలోనే లయమవుతాయి, లేదా అవి నా రూపాన్నే పొందుతాయి, నా పాదాలయందే విశ్రమిస్తాయి. అలా అభ్యాసం చేయగా మనోవృత్తి క్షీణించి కొంతకాలానికి నిర్మూలనమై మనస్సు, వృత్తి శూన్యమవుతుంది. గురువు ఎల్లప్పుడూ మన సమీపంలోనే ఉన్నారన్న దృఢమైన బుద్ధి ఉన్న వారిని విషయాలు ఎప్పుడూ బాధించవు. ఈ భావం బాగా నాటుకుంటే చాలు, ఇక భవబంధం విడిపోయినట్లే. విషయాలలో గురువు ప్రకటమవుతారు. అలా విషయాలు గురువు రూపంలో ఉంటాయి. విషయాలను అనుభవించటానికి ఏ కాస్త కోరిక కలిగినా బాబా అక్కడే ఉన్నారని, ఆ విషయాలు సేవించతగినవా
తగనివా అన్న ఆలోచన మనస్సుకు కలుగుతుంది. సేవించతగని విషయం సహజంగా వదిలిపోతుంది. భక్తుని వ్యసనం తొలగిపోతుంది. దృఢమైన అభ్యాసంతో సేవించతగని విషయాలపై మనస్సుకు అసహ్యం కలుగుతుంది. ఈ నియమాలన్నీ వేదాలలో ఉన్నాయి. వీని ప్రకారం విషయాలను సేవించేవారు విచ్చలవిడిగా ప్రవర్తించరు. మనసుకు అలా అలవాటు చేయగా విషయ సుఖాల ఆలోచనలు మందగిస్తాయి. గురువు యొక్క ఆరాధన యందు ప్రీతి కలుగుతుంది. శుద్ధ జ్ఞానం మొలక ఎత్తుతుంది. శుద్ధ జ్ఞానం అభివృద్ధి కాగా దేహబుద్ధి అనే బంధనం విడిపోతుంది. అప్పుడు ఆ శుద్ధ బుద్ధి అహం బ్రహ్మ అనే భావంలో లీనమై ఆనందం ప్రాప్తిస్తుంది. ఈ శరీరం క్షణభంగురమైన పరమ పురుషార్థాన్ని సాధించేది దీని ద్వారానే. మోక్షం కంటే గొప్పదైన భక్తి యోగాన్ని ప్రసాదింపజేసేది ఈ శరీరమే. ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలపైన పంచమ పురుషార్థం భక్తి యోగం. అలౌకికమైన ఈ భక్తి యోగానికి సమానమైనది వేరే ఏదీ లేదు. గురుసేవలో కృతార్థులైన వారికి ఈ మర్మాలు యథార్థంగా అర్థమవుతాయి. వారికే భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు, పరమార్థం ప్రాప్తిస్తాయి. గురువు మరియు దేవుడు వీరిలో భేదాన్ని చూచేవారు మొత్తం భాగవతంలో భగవంతుణ్ణి చూడలేరు. రామాయణమంతా చదివినా రామునికి సీత ఏమవుతుందో తెలియదు. ద్వైతభావాన్ని వదిలి గురువు భగవంతుడు అభిన్నులని తెలుసుకోవాలి. పవిత్రమైన గురుసేవ లభిస్తే విషయవాసనలు నిర్మూలనమవుతాయి. అంతఃకరణం పరిశుద్ధమై అందులో ప్రకాశవంతమైన ఆత్మస్వరూపం ప్రకటమవుతుంది అని చెప్పారు. ప్రబలమైన సంకల్ప శక్తితో శనగపప్పును సృష్టించటం బాబాకు హస్తలాఘవం. ఇంతకంటే విలక్షణమైన లీలలను కూడా చూపించటానికి వారికి ఎంతో సమయం పట్టదు. కేవలం పొట్టకూటి కోసం ఇంద్రజాలం చేసే లౌకిక గారడివాడు ఎముకతో మంత్రదండాన్ని త్రిప్పుతూ కోరిన వస్తువును బయటికి తీస్తాడు. అలౌకిక గారడి అయిన సాయినాథుని లీల ఎంతో మహిమాన్వితమైనది. సంకల్ప మాత్రంతో క్షణంలో ఎన్నో లెక్కలేనని శనగపప్పులను సృష్టిస్తారు. ఈ కథలోని సారం ఏమిటి అని ఆలోచిద్దాం. పంచ విషయాలలోని ఏ విషయ సుఖమైనా బాబా లేకుండా సేవించరాదు అని మనసుకు ఇలాంటి శిక్షణనిస్తే ఇది బాగా గుర్తు ఉండి ఇచ్చుపుచ్చుకునే లావాదేవీలలో సాయి చరణాలు ఎప్పుడూ గుర్తుంటాయి. సగుణమూర్తి అయిన ఈ శుద్ధ బ్రహ్మ కనుల ఎదుట ఉంటాడు. భక్తి, విరక్తి, ముక్తి, పరమప్రాప్తి లభిస్తాయి. వారి సుందర రూపాన్ని మనోనేత్రంతో వీక్షిస్తుంటే ప్రపంచ సుఖాలు, ఆకలి దప్పులు హరించుకుని పోతాయి. ఐహిక సుఖాల కోరిక నశించి మనసుకు శాంతి కలుగుతుంది. ఓవీలను గుర్తుకు తెచ్చుకుందామని ప్రయత్నించినప్పుడు ఒక పదమన్నా గుర్తుకు రాదు, కానీ తిరుగలి వద్ద కూర్చున్నప్పుడు గుర్తుకు వస్తుంది. అట్లే ఈ శనగలీల చెబుతుంటే సుధాముని కథ గుర్తుకు వచ్చింది. ఒకసారి బలరాముడు, కృష్ణుడు సుధాముడు గురువు ఆశ్రమంలో సేవ చేస్తుండగా కర్రలను తేవటానికి బలరాముణ్ణి శ్రీకృష్ణుని పంపారు. గురుపత్ని ఆజ్ఞాపించగా కృష్ణుడు, బలరాముడు అరణ్యానికి వెళ్లారు. వారి వెనుక సుధాముణ్ణి కూడా పంపారు. తరువాత గురుపత్ని సుధామునికి శనగలను ఇచ్చి అరణ్యంలో ఆకలి అయినప్పుడు వీనిని ముగ్గురూ తినండని ఆజ్ఞాపించింది. తరువాత అడవిలో కృష్ణుడు అన్నా దాహం వేస్తూ ఉంది అని అంటే సుధాముడు శనగల మాట చెప్పకుండా ఏమన్నాడో వినండి. పరగడుపున నీరు త్రాగకూడదు, కాసేపు విశ్రమించు అని అన్నాడే కాని ఈ శనగలను తినమని చెప్పలేదు. కృష్ణుడు సుధాముని ఒడిలో విశ్రమించాడు. కృష్ణుడు కళ్ళు మూతపడగానే సుధాముడు శనగలను తినసాగాడు. అన్నా, ఈ శబ్దం ఏమిటి? ఏం తింటున్నావు అని కృష్ణుడు ప్రశ్నించగా, ఇక్కడేముంది తినడానికి? చలి వలన పళ్ళు పటపటమంటున్నాయి. విష్ణు సహస్రనామాన్ని కూడా స్పష్టంగా ఉచ్చరించలేకుండా ఉన్నాను అని చెప్పాడు. సుధాముని ఈ మాటలను విని సర్వసాక్షి అయిన కృష్ణ పరమాత్మ, నాకు సరిగ్గా ఇటువంటి కలే వచ్చింది. ఒకరి వస్తువును మరొకరు తింటుండగా ఏమి తింటున్నావని అడిగితే ఏముంది తినటానికి, మట్టి అని అన్నాడు. ఆ వాణి యథార్థమైంది. అన్నా, ఇది ఒట్టి స్వప్నమే.
నేను లేకుండా నీవు ఎప్పుడైనా తింటావా? ఇంకా నేను కలలోనే ఉండటం వలన ఏమి తింటున్నావని అడిగాను అని అన్నాడు. పూర్వాశ్రమంలో కృష్ణుని లీల సుధామునికి తెలిసి ఉంటే ఈ తప్పు చేసి దాని పరిణామాన్ని అనుభవించి ఉండేవాడు కాడు. ఆ దోషం మాత్రం సాధారణమైనదా? అతడు పరమ దారిద్ర్యానికి గురి అయ్యాడు. అందువలన ఎవరికీ పెట్టక ఒక్కరే తినేవారు దీనిని గుర్తుంచుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మకు సకుడైన సుధాముని వంటి భక్తునికి నియమంలో కించిత్తు పొరపాటు రాగా సంసారంలో చాలా బాధను అనుభవించాడు. తరువాత అతనే భార్య కష్టార్జితమైన పిడికెడు అటుకులను ప్రేమతో సమర్పించగా కృష్ణుడు ప్రసన్నచిత్తుడై అతనికి ఐశ్వర్యాన్నిచ్చి సంతుష్టుణ్ణి చేశాడు. ఇప్పుడు ప్రబోధాత్మకమైన మరొక విషయాన్ని చెబుతాను. అది మొదట వినోదాన్ని, ఆనందాన్ని కలిగించి చివర జ్ఞానాన్ని కలిగించే విషయం. ఒకరికి పరమార్థ బోధ ఇష్టం, మరొకరికి తర్కం, యుక్తివాదం, మరొకరికి పరిహాసం, వినోదం ఇష్టం. అలా అందరికీ ఆనందమే ఆనందం. ఇది ఒక పరిహాస కథ. ఒక స్త్రీ మరియు ఒక వృద్ధునికి సాయిబాబా దర్బారులో తగువ పడింది. అది ఎవరినీ అగౌరవపరచకుండానే తొలగింపబడింది. ఈ కథ కూడా రసపూరితమైనది. శ్రోతలకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. భక్తులు తమలో తాము పోట్లాడుకుంటుంటే హాస్యరసం ఉత్పన్నమవుతుంది. దామోదర్ ఘనశ్యాం అన్న భక్తుని ఉపనామం బాబరే. వాడుకలోనున్న పేరు అన్నా చించనేకర్. అతనికి బాబాపై అమితమైన ప్రేమ. అతడు మొరటు స్వభావంతో ఎవరినీ లెక్క చేసేవాడు కాదు. మంచి చెడు చూడకుండా మొహమాటం లేకుండా మాట్లాడేవాడు. ఎంత కఠినంగా మాట్లాడినా అతడు సజ్జనుడు, సాత్వికుడు. కాని గుళ్ళతో నిండి నొక్కగానే పేలిపోయే తుపాకీ తలపై ఉన్నట్లు ఉండేవాడు. పనులన్నీ త్వరగా జరగాలి, అరువు మాటే లేదు. ఎవరి వద్ద మొహమాటం లేకుండా నిష్కర్షగా వ్యవహరించేవాడు. చేతితో నిప్పైనా పట్టుకోవచ్చునేమో కాని అన్నా మాత్రం అంతకంటే ఎక్కువగా మండిపడుతుండేవాడు. కాని అతను నిష్కపట స్వభావం కలవాడు. అందుకే బాబాకు ప్రియుడు. ఒకసారి మధ్యాహ్నం మసీదులో బాబా దర్బారు నిండుగా ఉంది. బాబా తమ ఎడమ చేతిని కటకటాలపై వేసి కూర్చున్నారు. ఏమీ ఎరుగనట్లు తటస్థంగా ఉన్నట్లు కనిపించినా బాబా భక్తులలో పోట్లాటలను రగిలించి కోపతాపాలను కలిగించి వారికి నచ్చచెబుతుండేవారు. భక్తుల్లో ఒకరు బాబా నడుం పట్టేవారు, ఒకరు వారి పాదాలను పట్టేవారు, మరొకరు వారి వీపును పొట్టను మర్దించేవారు. ఆ రీతిగా సేవ చేసేవారు. బాబా ఊర్ధ్వ రేతస్సు పరిశుద్ధ ఆచారాలను కల బాల బ్రహ్మచారి. స్త్రీలను పురుషులను అందరినీ సేవ చేయనిచ్చేవారు. అన్న బయట కటకటాల వద్ద వంగి బాబా ఎడమ చేతిని మెల్లమెల్లగా పడుతున్నాడు. కుడివైపు పరిస్థితిని స్వస్థచిత్తులై వినండి. అక్కడ బాబా యందు అనన్య భక్తి కలిగిన ఒక స్త్రీ ఉంది. బాబా ఆమెను అమ్మా అని అనేవారు. జనులు పిన్నమ్మ అని పిలిచేవారు. ఆమె అసలు పేరు వేణుబాయి. ఇంటి పేరు కౌజల్గి. ఆమెకు సాయి పాదాల యందు అనుపమానమైన ప్రేమ. అన్నా వయసు 50 దాటింది. నోట్లో పళ్ళు లేవు. పిన్నమ్మ కూడా వయసు మళ్ళిందే. ఆ ఉభయులకు తగాదా వచ్చింది. అన్నా తన భార్యతో సహా బాబా సేవ చేస్తున్నాడు. వేణుబాయి విధవరాలు. ఆమె బాబా పొట్టను ఆయాసపడుతూ ఒత్తుతోంది. ఆమె మనస్సు నిర్మలమైనది. సాయి సేవను చక్కగా చేస్తుంది. తన 2 చేతులను కలిపి బాబా పొట్టను మర్దన చేయసాగింది. వెనుక నుండి ముందు పొట్ట వరకు 2 చేతులతో పట్టుకొని మజ్జిగ చిలుకుతున్నట్లు ఒత్తసాగింది. అలా ఆమె బాబాను స్మరిస్తూ నిర్భయంగా ఒత్తుతూ ఉంది. బాబా కూడా కిమ్మనకుండా వారికే బాధ లేదా అన్నట్లు ఉన్నారు. ఆమె చాలా వింతగా పొట్ట వీపుకు అంటుకుపోయేలా బాగా నలిపేస్తూ పొట్ట ఒత్తుతూ ఉంది. ఆమె ప్రేమతోనే చేస్తున్నా చూచేవారికి దయ కలుగుతుంది. భక్తులకు ఎల్లప్పుడూ క్షేమం కలగాలని, వారు అనవరతం తమ స్మరణలో ఉండాలని, వారి నుండి సాయి నిష్కపటమైన ప్రేమను తీసుకుని ఎటువంటి సేవనైనా స్వీకరించేవారు.
మనకు సత్పురుషుల సత్సంగం లభించటానికి మన తపోశక్తి ఏపాటిది? కానీ దీనవత్సలుడైన సాయి తన భక్తులను ఎప్పుడూ ఉపేక్షించరు. ఆమె ఒత్తడంలో ఎంత నేర్పు ఉన్నది! దానితో బాబా క్రిందకు పైకి ఊగిపోతున్నారు. ఆమె కూడా అట్లే కదులుతూ ఉంది. ఆ సేవ విచిత్రమైనది. అన్నా ముందుకు వంగి ఉన్నా కదలక స్థిరంగా ఉన్నాడు. వేణుబాయి సేవయందు లీనమై ఉండటం వలన ఆమె ముఖం క్రిందకు పైకి కదులుతూ ఉంది. అప్పుడు ఏమైంది? ఆమె సాయి సేవ సుఖంలో బాబా పొట్టను పిండేస్తుండగా గబుక్కున ఆమె ముఖం అన్నా ముఖం వద్దకు వచ్చింది. అప్పుడు మంచి హాస్య స్వభావం గల ఆమె ఆ అవకాశాన్ని తీసుకొని, ఆ చపలుడైన అన్న నన్ను ముద్దివ్వమని కోరుతున్నాడు. ఇదేమిటి అన్నా? తల నెరిసిపోయినా నీకు సిగ్గులేదు, నన్ను ముద్దు పెట్టుకోవాలని చూస్తున్నావు అని పిన్నమ్మ అనేసరికి అన్న తన చొక్కా చేతిని మడుచుకున్నాడు. నేను ముసలివాన్నా? నేను పిచ్చివాన్నా? నేనేమైనా అంత మూర్ఖున్నా? నీవే మొహంలో మొహం పెట్టి నాతో తగువుకు తయారయ్యావు అని అన్నాడు. బాబాకు వారిద్దరి యందు ప్రేమ. వారిద్దరి తగువును చూచి వారిని శాంతింపచేయటానికి ఒక మంచి యుక్తిని పన్నారు. ఎంతో ప్రేమగా, అరే అన్నా, ఊరికే ఎందుకు గొడవ చేస్తున్నావు? తల్లిని ముద్దు పెట్టుకోవటంలో అనుచితమేముందో అర్థం కావడం లేదు అని అన్నారు. దానిని విని ఇద్దరూ చల్లబడ్డారు. ఆ హాస్యరసవాణి అక్కడికి అయిపోయింది. అందులో నుండి ప్రేమతో కూడిన హాస్యరసం ఉప్పొంగింది. ఆ పరిహాసం అందరికీ నచ్చింది. చూడ్డానికి ఇది చిన్న కథే. దీనిలోని మర్మాన్ని తెలుసుకోగల శ్రోతలు ఇందులోని మాధుర్యాన్ని గ్రహించగలరు. ఆ పరిస్థితిలో వారిద్దరినీ ఎలా శాంతింపచేశారు అన్నది ఈ కథలోని ఉద్దేశంలా కనిపిస్తుంది. తల్లి బిడ్డలలో ఉండవలసిన ప్రేమ ఆ ఇద్దరిలో ఉండి ఉంటే వారికలా కోపం వచ్చేది కాదు, తగువు పుట్టేది కాదు. కొరడాతో కొడితే నవ్వటం, పూలతో కొడితే ఏడవటం అనేది మనోతరంగాల బట్టి ఉంటుంది. ఈ అనుభవం ఎవరికీ లేదు. ఇది ఎవరికీ తెలియదు. బాబా సమయోచితంగా చెప్పిన మాటలోని విశేష జ్ఞానాన్ని శ్రోతలు గ్రహించి శాంతంగా ఉంటారు. ఇలాగే ఒకసారి బాబా పొట్టను మర్దిస్తూ ఉండగా ఆమె మొరటుతనాన్ని గమనించిన బాబా పరమభక్తులకు బాధ, దయ, చింత కలిగాయి. ఓ తల్లి, ఇదేమి మర్దించటం? దయ చూపించు, బాబా నరాలు తెగిపోగలవు అని అన్నారు. ఆ మాటలు చెవిన పడగానే బాబా వెంటనే తమ స్థానం నుండి లేచి చేతిలోనికి సటకా తీసుకొని నేలపై కొట్టారు. వారి కోపం తీవ్ర రూపాన్ని దాల్చింది. వారి కళ్ళు నిప్పు కణాల వలె అయ్యాయి. అటువంటి పరిస్థితిలో వారి ఎదుట ఎవరు నిలబడగలరు? పిల్లి కళ్ళు చీకటిలో మెరిసేలా బాబా కళ్ళు పగలు మెరవసాగాయి. ఆ కళ్ళలోని జ్వాలలు సృష్టిని తగలపెట్టేస్తాయా అన్నట్లు ఉన్నాయి. సటకా చివరి భాగాన్ని చేత్తో పట్టుకొని తమ పొట్ట లోపలికి గ్రుచ్చి మరోవైపు కొనను ఎదుటనున్న స్తంభానికి ఆంచి ఆ స్తంభాన్ని గట్టిగా వాటేసుకున్నారు. సుమారు 2.5 అడుగుల పొడవు ఉన్న ఆ సటకా మొత్తం బాబా కడుపు లోపలికి పోయి క్షణంలో పొట్ట పగిలిపోయి ప్రాణాంతకమయ్యేలా అనిపించింది. స్థిరంగా ఉన్న స్తంభం ఏం కదులుతుంది? బాబాయే దానికి దగ్గరగా జరిగి స్తంభానికి పొట్టను గట్టిగా అదిమి పట్టారు. చూచేవారు భయభీతులయ్యారు. ఇక పొట్ట పగిలిపోతుందని తలచి వారు ఇదెక్కడి దుర్భరమైన కష్టం వచ్చి పడింది బాబూ అని ముక్కు మీద వేలేసుకున్నారు. ఇప్పుడు ఈ అనర్థం తొలిగేది ఎలా? భక్తుల అధీనంలో ఉండటం బాబా వ్రతం. ఆ పిన్ని కొరకు ఇంత కష్టం సహించాలా అని భక్తులు బాధపడ్డారు. ఎవరైనా సేవ చేస్తుండగా మధ్యలో ఎవరైనా అనుచితంగా మాట్లాడినా లేక సేవ చేసే వారిని ఏమైనా అన్నా బాబాకు నచ్చేది కాదు. బాబాకు బాధ కలగకూడదని బాధతో భక్తులు ప్రేమతో పిన్నమ్మకు తెలిపినందుకు దాని పరిణామం ఇలా కావాలా అని బాధపడ్డారు. దేవునికి కరుణ కలిగింది. సాయిబాబా శాంతించారు. భయంకరమైన ఆ చర్యను మాని వచ్చి తమ ఆసనంలో కూర్చున్నారు. బాబా యందు ప్రేమ కలిగిన భక్తులు బాబా యొక్క కఠిన స్వభావాన్ని తెలుసుకొని
అప్పటి నుండి ఇక ముందు అలా ప్రవర్తించకూడదని బాగా లెంపలు వేసుకున్నారు. అప్పటి నుండి ఎవరికి తోచినట్లు వారిని సేవ చేయనివ్వాలి, ఎవరి దారికి అడ్డుపోకూడదు అని నిశ్చయించుకున్నారు. సాయి సమర్థులు స్వయం సామర్థ్యవంతులు, నిగ్రహానుగ్రహాలు ఎరిగిన జ్ఞానులు. సేవ చేసే వారి సగుణాలు అవగుణాలు వారికి తెలుసు, మనకెందుకు అని అనుకున్నారు. బాబాకు ఒకరి సేవ సుఖంగా ఉంటుంది, మరొకరి సేవ కటువుగా మొరటుగా ఉంటుందని మన బుద్ధి వికారాలను అనుసరించి అనుకోవడమే గాని నిజమైన దానిని గ్రహించలేం. ఇప్పుడు ఈ వినోదం, ఈ పరిహాసంలోని ఉద్దేశాన్ని అర్థం చేసుకోగలిగిన వారు అర్థం చేసుకుంటారు. సాయి కథారసంలోని ఆనంద మకరాందాన్ని భక్తులు సేవిస్తారు. హేమాడ్ సాయి చరణాలలో లీనమవుతాడు. తరువాతి అధ్యాయంలో ఇంతకంటేనూ గంభీరమైన కథలో సాయి దయామయులు భక్త దామోదరుణ్ణి కోరిక తీర్చుతారు. అది కూడా గొప్ప చమత్కారం. దామోదర్ ప్రపంచంలో చాలా కష్టాలు పడుతుంటే అతనిని తమ వద్దకు రప్పించుకొని అతని బాధను తీర్చారు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో వినోద విలసితమను 24వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.